Dear students, previous class discussed the probability. లాస్ట్ క్లాస్లో వీడియో క్లాస్లో సంభావ్యత గురించి డిస్కస్ చేయడం జరిగింది, మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రాబబిలిటీ థర్డ్ వీడియో. ఈ 3 వీడియోస్ కలిపి మనం బాగా పర్ఫెక్ట్గా అయినట్లయితే మనకు ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్లో మినిమం 6 మార్క్స్, మ్యాక్సిమం 10 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ బాగా పర్ఫెక్ట్గా ఉండి. అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే నెంబర్స్ విత్ ప్రాబబిలిటీ. అంటే నెంబర్స్ గురించి డిస్కస్ చేస్తూ నేర్చుకొని ప్రాబబిలిటీ అంటే సంభావ్యత ఎలా చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. అయితే ఈ నెంబర్స్ మనం నేర్చుకోవడం వలన ఒక బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు చెప్పే ఈ నెంబర్స్ గురించి మీరు నేర్చుకున్నట్లయితే ఇక సంభావ్యత అంటే ప్రాబబిలిటీకి మాత్రమే కాకుండా నెక్స్ట్ సెట్స్ అనేవి ఉంటుంది సెకండ్ చాప్టర్. ఆ సెకండ్ చాప్టర్లో కూడా మనం ఈ నెంబర్స్ను యూజ్ చేసి ఆ సెట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీటి నుంచి అంటే సెట్స్ నుంచి మరియు ప్రాబబిలిటీ నుంచి అంటే సమితులు అంటాం రెండో చాప్టర్. నెక్స్ట్ ఈ ప్రాబబిలిటీ, ఈ 2 చాప్టర్స్ నుంచి ఎక్కువగా ఫైనల్ ఎగ్జామ్లో రావడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇవి పర్ఫెక్ట్గా ఉండండి. ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దాం, లెసన్లోకి వెళ్దాం. నెంబర్స్ మీన్స్ సంఖ్యలు. ఈ సంఖ్యల గురించి అంటే ఈ నెంబర్స్ గురించి మనం ఒక డిస్కస్ చేద్దాం. టోటల్ మనకు ఈ 13 నెంబర్స్ ఉన్నవి, 13 టైప్స్ ఆఫ్ నెంబర్స్. ఈ 13 టైప్ ఆఫ్ నెంబర్స్ నుంచి డిస్కషన్ చేసి మనం మోడల్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ఎప్పుడైతే ఇవి వస్తాయో తర్వాత మోడల్ ప్రాబ్లమ్స్ రాయడం అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబబిలిటీ చేయడం మనకు ఈజీగా ఉంటుంది. ఆ నెంబర్స్ ఏంటేంటో ఒకసారి ఆల్రెడీ మనం ఇవన్నీ కూడా 9th క్లాస్ వరకు డిస్కషన్ చేసినవే, కాకపోతే మళ్ళొకసారి రివైజ్ చేసుకుందాం. అవి ఏంటేంటో చూడండి. నెంబర్స్లో ఫస్ట్ వన్ న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు. మీ అందరికి తెలుసు సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 డాష్ 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 అంటే ఇన్ఫినిటీ వరకు. ఇప్పుడు నీకు ఎంతవరకు అంటే అంతవరకు, ఇన్ఫినిటీ వరకు ఎంతవరకైనా మనం చేసుకోవచ్చు. ఇవి సహజ సంఖ్యలు. ఇవన్నీ సహజ సంఖ్యలు ఇలా ఉంటాయి. 1 నుంచి స్టార్ట్ అయ్యేవి మొత్తం కూడా సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నెంబర్స్ ఇవి. నెక్స్ట్ హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ ఉండి వాటితో పాటు 0 కూడా యాడ్ అవుతాయి. అంటే హోల్ నెంబర్స్ 0 1 2 3 4 5 డాష్ డాష్ వీటినే పూర్ణాంకాలు అంటారు తెలుగులో. ఓకే, హోల్ నెంబర్స్ 0 1 2 3 4 5 డాష్ డాష్ ఈ విధంగా ఇన్ఫినిటీ వరకు ఉన్నట్లయితే వీటిని ఏమంటాం మనం? పూర్ణాంకాలు. అంటే ఏమిటిది? హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంటీజర్స్ తెలుగులో ఏమంటారు అంటే పూర్ణ సంఖ్యలు. ఇంటీజర్స్ నెగటివ్స్ మైనస్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ నెగటివ్స్ అండ్ 0 అండ్ పాజిటివ్స్. నెగిటివ్ నెంబర్స్, 0 నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్. హోల్ ఇంటీజర్స్లో ఉండాల్సిన నెంబర్స్ ఏంటి? నెగిటివ్ నెంబర్స్, 0, పాజిటివ్ నెంబర్స్. ఓకే, అంటే పూర్ణ సంఖ్యలు ఏంది? రుణ సంఖ్యలు, 0, ధన సంఖ్యలు కలిపి ఏర్పడేదే మనకు పూర్ణ సంఖ్యలు. రైట్, ఇవి నెగిటివ్స్ అండ్ రుణ సంఖ్యలు. నెక్స్ట్ 0, ధన సంఖ్యలు కలిపి ఉండేది పూర్ణ సంఖ్యలు అంటుంటాం. ఓకే, రైట్. ఇవి డాష్ 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 -5 -4 -3 -2 -1 0 1 2 3 4 5 డాష్ డాష్గా ఉంటుంది జరుగుతుంది పూర్ణాంక సంఖ్యలు. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ మీన్స్ P/Q ఫామ్. P, Q are co-prime. Q not equal to 0. P/Q means P/Q ఫామ్లో ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ 2/3. ఈ 2/3 ఉండి 2/3 ఉంది. ఓకే, 2 is one of the number, 3 is one of the number, 2 3 is the natural numbers or integers. 2 3 integers అంటే P, Q are co-primes and P, Q are integers. Any one number P, Q are co-primes and P, Q are integers, Q not equal to 0. This form P/Q is called rational number. For example 2/3.
2/3. 2 is the integer number, 3 is the integer number, and 2, 3 co-primes. Co-primes means 2, 3 GCD is 1. 2, 3 GCD is 1. GCD means not cancellation both 2 and 3. For example, 4/6. Okay, 2 2s are 3, 2 3s are 6. This is a cancellation. 4/6. This is the 2/3 is a short form. Short form of 2/3 is a co-primes and p/q form. P by q q not equal 0. Q is a means denominator. Denominator is 0. Numerator not 0. Numerator not 0 is called is a రేషనల్ నెంబర్. అంటే అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యలు అంటే p/q రూపంలో ఉండి p, క్యూలు, ఓకే, p/క్యూలు ప్రధానాంకాలు అంటే సహప్రధానాంకాలు అయి ఉండి క్యూ అనేది సున్నాకు సమానంగా కాకుండా ఉండాలి. సున్నా ఉండొద్దు. క్యూ అనేది సున్నా ఉండదు. అలాంటి రూపంలో ఉన్నదాన్ని ఏమంటాం మనం? రేషనల్ నెంబర్స్ అంటే అకర్ణీయ సంఖ్యలు అంటాం. అలాంటి వాటిని ఏమంటాం? అకర్ణీయ సంఖ్యలు. ఈ అకర్ణీయ సంఖ్యలను ఫర్ ఎగ్జాంపుల్ 2/3 అన్నాం. అంటే 2/3 ఉంది. 2/3 కింద హారంలో సున్నా లేదు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది మనకు? అకర్ణీయ సంఖ్యలు. ఇప్పుడు 9th క్లాస్లో నేర్చుకున్నారు ఆ విధంగా ఉండే అకర్ణీయ సంఖ్యలు. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ మీన్స్ ఎనీ న్యాచురల్ నెంబర్ డివిజబుల్ బై 2, దట్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ even number. Example, starting from 2, 4, 6, 8, 10 dashes. 2, 4, 6, 8, 10 dashes is called even numbers. సరి సంఖ్యలు అంటే సహజ సంఖ్యలని 2చే భాగించబడే సంఖ్యలన్నింటినీ కూడా ఏమంటాం? సరి సంఖ్యలు అంటాం. 2చే భాగించబడే ఏంటి? 2, 2 ఒకట్ల 2, 4, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12 అట్లా డాష్ ఆ విధంగా ఉండే అన్నీ కూడా ఏమైతే సరి సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ ఆడ్ నంబర్స్. ఆడ్ నంబర్స్ మీన్స్ ఎనీ న్యాచురల్ నంబర్స్ నాట్ డివిజబుల్ బై 2, దట్ నంబర్ ఈజ్ కాల్డ్ ఆడ్ నంబర్. ఎగ్జాంపుల్ 1, 3, 5, 7, 9, 11. 1 is not divisible by 2. 3 is not divisible by 2. 3 and 2 ones are 2, not divisible by 2. 5, 2 2s are 4, 2 3s are 6. 5 is between 4 and 6. So 5 is called odd number. 1, 3, 5, 7, 9, like 11 dashes like this numbers is called odd numbers. అంటే బేస్ సంఖ్యలు. బేస్ సంఖ్యలు అంటే సహజ సంఖ్యలను 2చే భాగించబడకుండా ఉండేటి వాటిని బేస్ సంఖ్యలు అంటారు. ఎగ్జాంపుల్ 1, 3, 5, 7, 9, 11 డాషెస్ ఈ విధంగా ఉన్నన్నిటి కూడా మనం బేస్ సంఖ్యలు అంటాం. వీటన్నిటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని ప్రాబిలిటీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్, ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అట్లీస్ట్ రిమెంబర్ ద 1 to 100. 1 to 100 remember this is very important, and at least to remember the 25 below or 50 below. Remember the prime numbers 25 below. Prime numbers are 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. These numbers are all prime numbers. Below 100. Below 100 total number of prime numbers is 25. Below 100 is below 25 is 25. This is the prime numbers. Prime numbers means any number divisible by 1 and itself is called prime number. నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు అంటే ఏంది? ఏదైనా సంఖ్యను ఒకటి చోటి మరియు అదే నెంబర్తోని భాగించబడినట్లయితే దాన్ని మాత్రమే భాగించబడినట్లయితే ఆ సంఖ్యలు ప్రధాన సంఖ్యలు. ఈ ప్రధాన సంఖ్యలు మనం 100 వరకు ఉన్నాయి.
100 బిలో అంటే 100 లోపు నాటిని గుర్తుపెట్టుకోవడం మంచిది. ఇది ఎందుకంటే ఎగ్జామ్లో ఈ 100 లోపు ఉన్నది వస్తూ ఉంటాయి, అడుగుతూ ఉంటారు, కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. ఆ 100 లోపు ఉన్న ఏంటిది 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97 అని ఈ విధంగా మనకు 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఈ ప్రధాన సంఖ్యలు ఏ విధంగా అనొచ్చు, 100 లోపు అనవచ్చు, 30 లోపు అనొచ్చు, 50 లోపు అనొచ్చు, ఇట్లా. కాబట్టి 100 లోపు గుర్తుపెట్టుకుంటే బెటర్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ప్రధాన సంఖ్యలు ఎగ్జామ్లో రాయడానికి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ మీన్స్ ఎనీ నెంబర్ నాట్ డివిజబుల్ బై ఎనీ న్యాచురల్ నెంబర్ వితౌట్ prime numbers and without one number is called composite numbers. Means composite numbers means any number without any natural number without one and without prime numbers is called composite numbers. అంటే సంయుక్త సంఖ్యలు. సంయుక్త సంఖ్యలు అంటే ఏంది, మనం సహజ సంఖ్యల్లో ఒకటి కాకుండా, ప్రధాన సంఖ్యలు కాకుండా మిగతా అన్నిటిని కూడా మనం ఏమంటాం, సంయుక్త సంఖ్యలు అంటాం. దాంట్లో ఉన్నది 1 కాకుండా అంటే 1 సంయుక్త సంఖ్య కిందకి రాదు. 2 ఉంది, 2 ప్రైమ్ నెంబరు, 3 ప్రైమ్ నెంబర్, ఇక్కడ 4 కూడా ఉంది. నెక్స్ట్ వచ్చే నెంబర్ 4, 2, 3 తర్వాత వచ్చే నెంబర్ 4. 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, అంటే ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, 4 ఈజ్ ఏ సంయుక్త సంఖ్య, అంటే కాంపోజిట్ నెంబర్ అవుతుంది. 4, 5 ఇక్కడ ఉంది ప్రైమ్ నెంబర్లో, 6 మళ్ళీ కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఓకే, అంటే సంయుక్త సంఖ్య అవుతుంది. 7 ప్రైమ్ నెంబర్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇది ఉండదు. 8 అనేది మళ్ళీ ఏంటిది, కాంపోజిట్ నెంబర్, ఎందుకంటే ప్రైమ్ నెంబర్లో అంటే ప్రధాన సంఖ్యల్లో లేదు కాబట్టి. 9 ప్రైమ్ నెంబరు, ప్రధాన సంఖ్య కాదు కాబట్టి సంయుక్త సంఖ్య అవుతుంది, కాంపోజిట్ నెంబర్ అవుతుంది. 10, ఓకే, 10 కూడా ఇక్కడ కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్య. 11 ప్రధాన సంఖ్య. 11 తర్వాత 12 ఉంటుంది. ఈ 12 అనేది ఎప్పటికి వస్తుంది, కాంపోజిట్ నెంబర్ లేదా సంయుక్త సంఖ్యకు వస్తుంది. నెక్స్ట్ 13 ప్రైమ్ నెంబర్. 14, 15, 16 3 ఉన్నాయి. ఈ 3 నెంబర్లు కూడా ప్రైమ్ నెంబర్లు లేవు కాబట్టి ఇక్కడికి వస్తారు ఉంది 14, 15, 16 అన్నీ కూడా మనకి దేని కిందకి వచ్చేస్తాయి, కాంపోజిట్ నెంబర్ అంటే సంయుక్త సంఖ్యల కిందకి వచ్చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇవి సంయుక్త సంఖ్య, కాంపోజిట్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, వెరీ ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 7 మల్టిపుల్స్. 7 మల్టిపుల్స్ మీన్స్ 7 ఇంటీజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్స్ అంటాం. మల్టిపుల్స్ అంటే ఏ నెంబర్ అయితే మనకు కావాలో ఆ నెంబర్ మల్టిపుల్స్ కావాలంటే దాన్ని టేబుల్ చదువుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ 7 మల్టిపుల్స్ అని ఉంది. 7 మల్టిపుల్స్ అని కాదు, ఏ మల్టిపుల్ అయినా, 2 మల్టిపుల్, 3 మల్టిపుల్, 4 మల్టిపుల్ ఏదైనా ఓకే. దాన్ని 7 మల్టిపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ ఏదైనా ఉండొచ్చు. మల్టిపుల్స్ అంటే ఏంటంటే దాని టేబుల్ చదువుకోవడమే, సింపుల్. 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28, 7 3 7 5 35, 7 6 42, 7 7 49, 7 8 56. ఈ విధంగా 7, 14, 21, 28, 35, 42, 49, 56 డాష్ ఆర్ కాల్డ్ 7 మల్టిపుల్స్. అంటే ఇది 7 యొక్క గుణిజం. 7 యొక్క గుణిజాలను ఏమంటాం, 7 యొక్క గుణిజం అంటే 7 యొక్క మనకు 7 యొక్క ఏదైతే రాస్తామో అదే 7 యొక్క గుణిజాలు అయిపోతుంది. 7 1 7, 7 14 వస్తుంది. 7 14, 7 21, 21, 4 20 తర్వాత 28, 20 తర్వాత 7 5 35 కాబట్టి 35, 7 35 తర్వాత 42, 7 42, 42 తర్వాత 49, 7 49, 49 తర్వాత మనకు వచ్చేసింది 7 56 డాష్. ఈ విధంగా ఎంతవరకైనా మనకు రాసుకోవచ్చు. అయితే ప్రాబ్లంలో అడిగినప్పుడు ఏమైందంటే ఎంత ఒక 50 కంటే తక్కువ, 100 కంటే తక్కువ అట్లా అడిగినప్పుడు అంతవరకు రాసుకుంటే సరిపోతుంది. మనకు ఎంతవరకు అడిగితే అంతవరకే రాసుకోవాలి, కానీ మనకు ఇవన్నీ తెలిసి ఉండాలి. కాబట్టి ఒక 50 కంటే తక్కువ ఉన్నాయా, 7 యొక్క గుణిజాలు ఇదని అనుకో, 7, 14, 21, 28, 35, 42, 49 ఇంతవరకు రాసుకుంటే సరిపోతుంది. అంటే 7 మల్టిపుల్స్ ఇన్ బిలో 50 మీన్స్ 7, 14, 21, 28, 35, 42, 49 బస్. దిస్ ఈజ్ ద 7 మల్టిపుల్స్ బిలో 50. ఈ విధంగా క్వశ్చన్లో అడుగుతూ ఉంటాడు కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఏ మల్టిపుల్స్ అయితే. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. ఫ్యాక్టర్స్ మీన్స్ ఎనీ నెంబర్ డివిజబుల్ బై అనదర్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ ఫ్యాక్టర్స్. అంటే 24ను
For example, factors of 24. 24 factors. 1 is divisible by 24 is divisible by 1. One table, 124 is 24. Next, 24 is divisible by 2. 2 12s are 2 12s are 24. Okay. Next, for example, 24 is 1 24 is 24. A table 2 12s are 24 ఉంటుంది. Okay. Next, 3 8s are 24. Next, 4 6 are 24. ఈ విధంగా 1తోని 2తోని 3 4 6 8 12 24 ఆర్ డివిజిబుల్ బై ఆర్ డివైడెడ్స్ బై 24. 24 ఈజ్ డివైడెడ్ బై 1 2 3 4 6 8 12 24. సో 24 ఈజ్ ఫ్యాక్టర్స్ ఈజ్ 1 2 3 4 6 8 12 24. అంటే ఇవి దిస్ వన్ 1 2 3 4 6 8 12 24 ఈజ్ కాల్డ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. 24 యొక్క కారణాంకాలు అంటే ఈ 24ను దేనితోనైతే భాగించబడతావో అవన్నీ కూడా దీని యొక్క కారణాంకాలు. ఒకటితో భాగించవచ్చు. ఎగ్జాంపుల్ 1 24 1, 2తో మంచి 2 12 24, 3 ఎంబుల 24, 4 6 24, 5తోని భాగించబడదు. నెక్స్ట్ మళ్ళీ 6 వస్తుంది కాబట్టి 6 4 8 3లో 12 2లో 24 1 24. ఈ విధంగా వీటిని వాటి యొక్క కారణాంకాలు 24 యొక్క కారణాంకాలు. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంతే. అంటే కారణాంకాలు అనేది ఏమైనా ఉండొచ్చు. నెక్స్ట్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 24 ఈజ్ 24. ఫర్ ఎగ్జాంపుల్ 24 ఈజ్ డివిజిబుల్ బై ఓన్లీ ప్రైమ్ నెంబర్స్. వాట్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్స్? అబ్జర్వ్ హియర్ ఓన్లీ 2 3. here only 2 3. అంటే ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఓన్లీ డివిజిబుల్ బై 2 and 3 also. అంటే 2 table 2 1s are 2 2s are 2 6s are 2 3s are. So how many 2's is there? 3. 2 power 3 into 3 is only 1. 3 is only 1. 2 power 3. So this is the okay. 24 product is 2 power 3 into 3. This is the product of 24. So here 27 24 prime factors is 2 power 3 into 3 power 1. 2, 3 is a prime factors. అంటే 24 యొక్క ప్రధాన కారణాంకాలు మనం చేసినట్లయితే ఇప్పుడు మనకున్న కారణాంకాల్లో 2 3 మాత్రమే ప్రధాన సంఖ్యలు. కాబట్టి ఈ 2 3 దీని యొక్క ప్రధాన కారణాంకాలు అంటాం. 2 3 ప్రధాన కారణాంకాలు అంటాం. అయితే దీంట్లో 2 ఎన్ని వచ్చినాయి అంటే 3, 3 ఎన్ని వచ్చినాయి 1 వచ్చినాయి. ఎలా వచ్చినాయి అంటే ఇక్కడ 24ని 2 1 2 2 4, నెక్స్ట్ 2 6 12, 2 3 6 చేస్తే 3 2 ఉన్నాయి కాబట్టి 2 ఘాతం 3 ఇంటూ 3లో 1 ఉన్నాయి కాబట్టి 2 ఘాతం 1గా రాసుకున్నాం. ఆ విధంగా ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ నెంబర్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఈజ్ స్క్వేర్ నెంబర్స్. 1 1. How is 1? 1 square. 1 square means 1 square. Okay, 1 square equal to 1 into 1 equal to 1. 2 square equal to అంటే 2 2s are 4. Okay, 3 square equal to square numbers 3 square 3 into 3 equal to 9. 4 square. Okay, 4 into 4 4 into 4. This is a square number. 4 into 4 is 16. 5 square 5 into 5 25. This is the 1 4 9 16 is called perfect square numbers. Perfect square numbers 1 4 9 16 25 36 dashes like this. అంటే పరిపూర్ణ సంఖ్య, పరిపూర్ణ వర్గం. పరిపూర్ణ వర్గ సంఖ్య అంటే 1 4 9 16 25 36 డాషెస్. ఎలా వస్తుందంటే 1 స్క్వేర్ 1 ఇంటూ 1. ఓకే, 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 ఇంటూ 1 1. 2 స్క్వేర్ 2 2ల 4. 3 స్క్వేర్ 3 3 9. 4 స్క్వేర్ 4లలో 16. 5 స్క్వేర్ 5 25. అంటే 1 4 9 16 25 ఆ విధంగా ఉన్నాయంటే అవి దాని యొక్క పరిపూర్ణ వర్గము అంటాం. నెక్స్ట్, పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్స్. పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్స్ మీన్స్ క్యూబ్స్, ఓన్లీ క్యూబ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 క్యూబ్. 1 క్యూబ్ ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 1. నెక్స్ట్ 2 క్యూబ్. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఈక్వల్ టు
2 2s are 4, 4 2s are 8. అంటే 1 నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ ఈస్ 8. నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ 3 క్యూబ్. 3 into 3 into 3 equal to 3 cube and means 27. Next 27 like this. 4 cube. 4 cube equal to 4 into 4 into 4 equal to 64. Next 5 cube equal 5 into 5 into 5 equal to 125. These are called cube numbers 1, 8, 27, 64, 128 dashes. Okay, perfect numbers is called starting from 1, 8, 27, 64, 125 dashes is called perfect cube. సంపూర్ణ గణం. సంపూర్ణ గణం యొక్క సంఖ్యలు అంటే సంపూర్ణ గణ సంఖ్యలు అంటే 1 ఘాతం 3, 1 ఘాతం 3 1 into 1 into 1 1 అవుతుంది. 2 ఘాతం 3 2 into 2 into 2 8 అవుతుంది. 3 ఘాతం 3 2 into 3 into 3 ఈక్వల్ 27 అవుతుంది. 4 ఘాతం అంటే 4 into 4 into 4 64 అవుతుంది. 5 ఘాతం అంటే 5 into 5 into 5 into 5 అయితే 25 అవుతాయి. ఇవి దిస్ ఇస్ పరిపూర్ణ గణం. Okay, this is the numbers. Now go to model problems in probability. Okay, next model problem. First problem. There are 100 flashcards labeled from 1 to 100 in a bag. When a card is drawn from the bag at random, what is the probability of getting a card with prime number from possible outcomes? Second one is a card without prime number from possible outcomes. Here, observe here, there are 100 flashcards is there. Every flashcard has a one number. That number is from 1 to 100. When a card is drawn from the bag at random, this is the experiment. Okay, what is the probability of getting? First problem and second problem. First problem, a card with prime numbers from possible outcomes. That card for 1 to 100 you got the is there 1 to 100. What is the prime numbers? That card, for example, you draw the card. That card is a prime number. Okay, what is the probability? First question. Second question, if you draw the one card, that card is not a prime number, what is the probability? That is the discussion here. ఇక్కడ 100 నుంచి 100 ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి. 1 to 100 ఫ్లాష్ కార్డ్స్. ఈ ఫ్లాష్ కార్డ్స్లో ఏంటిది ఆ లేబుల్ చేసిన బ్యాగ్లో ఉన్నాయి. ఆ బ్యాగుల నుంచి ఒకని డ్రా చేస్తే అప్పుడు ఆ కార్డు మనకు ప్రైమ్ నెంబర్ అయితే ప్రాబిలిటీ ఎంత, ప్రైమ్ నెంబర్ కాకుంటే ప్రాబిలిటీ ఎంతో చూద్దాం. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఇప్పుడు మనకు బ్యాగులో ఉండాల్సిన ఫ్లాష్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి మనకు, ప్రతి ఫ్లాష్ కార్డ్ మీద 1 2 3 4 5 6 అని 100 వరకు రాసి బ్యాగ్లో వేస్తాం. ఆ బ్యాగ్లో వేసిన దాని నుంచి ఒక కార్డు తీయాలి. అయితే బ్యాగ్లో ఎన్ని కార్డులు వేస్తాం మనం? 100 కార్డ్స్ వేస్తాం. అంటే 1 నుంచి 100 వరకు వేస్తున్నాం అంటే 1 to 100 వరకు వేస్తున్నాం అంటే ఎన్ని కార్డ్స్ వేస్తాం? 100 వేస్తాం. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంది? N(S) ఈక్వల్ టు 100 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ దాని నుంచి మనం ఏం చేయాలి? ఒక కార్డుని తీయాలి. లెట్ ఈవెంట్ ఈ బీ ద గెట్టింగ్ ఏ కార్డ్ విత్ ప్రైమ్ నెంబర్ ఫ్రమ్ పాసిబుల్ అవుట్కమ్స్. మనకు పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. ఈ 100 నుంచి ఒక కార్డును మనం డ్రా చేసినట్లయితే ఈవెంట్ లెట్ ఈ బీ ద గెట్టింగ్ ఏ ప్రాబిలిటీ. ఇట్లా ఇది ఎట్లా రాస్తాం? లెట్ ఈవెంట్ ఈ బీ ద అని రాసి ప్రాబిలిటీ తర్వాత ఎక్కడైతే ఉందో అది రాయని మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. కాబట్టి గెట్టింగ్ ఏ కార్డ్ విత్ ప్రైమ్ నెంబర్ ఫ్రమ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని రాస్తాను. అదే రాసినాను. లెట్ ఈ బీ ద గెట్టింగ్ ఏ కార్డ్ విత్ ప్రైమ్ నెంబర్ ఫ్రమ్ పాసిబుల్ అవుట్కమ్స్ రాసాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు మరి అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? అంటే ఇక్కడ ఏంది? ప్రైమ్ నెంబర్స్ కావాలి. ఇంత ముందుకి మనం డిస్కషన్ చేసినాం. ప్రైమ్ నెంబర్స్ బిలో 100 తీసుకోవాలి. 100 కార్డ్స్ ఉన్నాయంటే మనకి ఇక్కడ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? మనకు 100 కార్డ్స్ ఉన్నాయి. 100 కార్డ్స్లో 1 to 100 వరకు అని రాస్తే దాంట్లో ప్రైమ్ నెంబర్స్ కూడా వచ్చేస్తాయి. 100లో ప్రైమ్ నెంబర్స్ కూడా వస్తుంటాయి. ఆ ప్రైమ్ నెంబర్స్లో ఏమిటో 1 to 100. 1 to 100లో మనకు ప్రైమ్ నెంబర్స్ మొత్తం ఇంతకుముందు డిస్కషన్ చేసినాం. 2 3 5 7 11 13 17 19 23 29 డాష్ అట్లా మనకు మొత్తం ఎంత వచ్చినాయి? మనకు 25 వచ్చినాయి. అప్పుడు
కాబట్టి 100 బిలో ఎన్ని మనకు ఫేవరబుల్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, 25 ఉంటాయి. కాబట్టి మనకు ఫేవరబుల్గా ఏంటి ఓన్లీ ప్రైమ్ నెంబర్సే కాబట్టి 25 ఉంటాయి. కాబట్టి మనకు ఫేవర్గా ఎంత ఉంది 25 అని రాస్తాం. రైట్, ప్రాబిలిటీ ఫార్ములా రాస్తాం. n of e ఈక్వల్ n of e బై n of s. ప్రాబిలిటీ ఆఫ్ e ఈక్వల్ n of e బై n of s నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అని రాసిస్తాం. రాస్తే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. n of e ఏంది 25, n of e ప్లేస్ 25 బై 100 రాస్తాం. ఈ 25/100ను మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 25 5 5 25, 5 20 100. నెక్స్ట్ మళ్ళీ 5 టేబుల్ చేయొచ్చు. 5 1 5, నెక్స్ట్ 5 4 20. మిగిలినది మనకి ఇలా రిమైనింగ్ ఇది 1/4. 1/4 ఈజ్ ద అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కార్డ్ విత్ ప్రైమ్ నెంబర్ ఫ్రమ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ 1/4. మనం ఏదైతే కనుక్కోమనుకున్నామో అదే రాసాం. ప్రాబ్లంలో ఏం కనుక్కోమనండి, ఇక్కడ ఫస్ట్ది కార్డు విత్ ప్రాబిలిటీ అన్నారు కదా, ఇది రాస్తాం. ప్రాబిలిటీ ఆఫ్ గెట్ ఏ కార్డ్ విత్ ప్రైమ్ నెంబర్ ఫ్రమ్ పాసిబుల్ అవుట్కమ్స్ అదే రాసిన. ఇక్కడ ఈక్వల్ ఎంత వచ్చింది ఆన్సర్ మనకు ఇక్కడ 1/4 వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. లెట్ ఈ బీ ద గెట్టింగ్ ఏ కార్డ్ వితౌట్ ప్రైమ్ నెంబర్ ఫ్రమ్ పాసిబుల్ అవుట్కమ్స్. సెకండ్ క్వశ్చన్ ఏంటిది, ఫస్ట్ క్వశ్చన్ ఇది ప్రైమ్ నెంబర్, అవుట్కమ్ ప్రైమ్ నెంబర్స్. సెకండ్ ఇది వితౌట్ ప్రైమ్ నెంబర్. ఓకే, వితౌట్ ప్రైమ్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ఈ. అప్పుడు మనకు ప్రైమ్ నెంబర్స్ 25 ఉంటే, ప్రైమ్ నెంబర్స్ మనకు 25 ఉంది. ప్రైమ్ నెంబర్స్ 25 ఉంటే 100లో, మరి వితౌట్ ప్రైమ్ నెంబర్స్ ఎంత వస్తాయి, 100 - 25 అంటే 75 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ P of E ఈక్వల్ n of E బై n of S ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ రాస్తాం. అంటే 75 బై నెంబర్ ఆఫ్ E ఈక్వల్ 75/100 రాస్తాం. ఈ 75/100 టేబుల్ వస్తాం. నెక్స్ట్ 5 టేబుల్లో 5 1 5. ఓకే, నెక్స్ట్ 5 1 5 25, 5 5 25. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 100 5 2 10 5 0. నెక్స్ట్ 5 1 5, నెక్స్ట్ 5 4 5 3 not 5 1 5 3 20, 5 4 40. అంటే ఇంతమంది 3/4. అంటే 3/4 ఈజ్ 3/4 ఈజ్ ఆన్సర్. అంటే నాట్ గెట్టింగ్ ద వితౌట్ ప్రైమ్ నెంబర్. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కార్డ్ వితౌట్ ప్రైమ్ నెంబర్ ఫ్రమ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 3/4. దిస్ ఈజ్ ద వర్షన్ ఆఫ్ ద ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, సెకండ్ మెథడ్ చూడండి. ఈ మెథడ్లో కూడా చేయొచ్చు. లేటు ఈవెంట్ ఈ బీ ద గెట్టింగ్ ఏ కార్డ్ విత్ ప్రైమ్ నెంబర్ ఫ్రమ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈ. అంటే ప్రైమ్ నెంబర్స్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈ అనుకుంటే, లేట్ ఈ బార్ బీ ద గెట్టింగ్ కార్డ్ వితౌట్ ప్రైమ్ నెంబర్ ఈ బార్ని వితౌట్ ప్రైమ్ నెంబర్ అనుకుందాం. లేట్ వితౌట్ ప్రైమ్ నెంబర్ ఫ్రమ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇక్కడ నుంచి పౌడర్ వస్తుంది, ఈ బార్ అనుకుందాం. అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఈ, ఫస్ట్ ప్రాబ్లం నుంచి మనకు ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఎంత వచ్చింది ఆన్సర్ 1/4. మనకు ఫార్ములా ఉంది, ప్రాబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1. ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ అంటే 1/4 ప్లస్ ఈ బార్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ ఈక్వల్ 1. ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ ఈక్వల్ 1 - 1/4. 1/4 ఈక్వల్ తీసుకొస్తే -1/4 అవుతుంది. 1 - 1/4 అవుతుంది. -1/4 ఎల్సిఎం చేసినట్టయితే 4. 4 1 4 -1. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ ఈక్వల్ 4 - 1 అంటే 3/4. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ ఈక్వల్ 3/4. ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 3/4. అంటే ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కార్డ్ వితౌట్ ప్రైమ్ నెంబర్ ఫ్రమ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ ఎంత వస్తుంది ఆన్సర్ మనకు 3/4. ఇది సెకండ్ మెథడ్. అంటే మనం ప్రాబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ ఈక్వల్ 1 అని ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు సెకండ్ ప్రాబ్లం. కాబట్టి ఇది సెకండ్ మెథడ్. ఇక తెలుగు మీడియానికి వచ్చినట్లయితే, ఒక సంచిలో 1 నుంచి 100 వరకు సంఖ్యలు గల 100 ఫ్లాష్ కార్డులు ఉన్నాయి. అయితే యాదృచ్ఛికంగా సంచి నుండి ఒక కార్డు తీస్తే, ఒకటి సాధ్యమయ్యే పర్యవసనాల నుండి ప్రధాన సంఖ్య కలిగిన కార్డు, సాధ్యమయ్యే పర్యవసనాల నుండి ప్రధాన సంఖ్య లేని కార్డు పొందే సంభావ్యత ఎంత. అంటే ఇక్కడ ఒక సంచిలో ఏంది 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి ఫ్లాష్ కార్డులు ఉన్నాయి. వాటి మీద నెంబర్లు ఉన్నాయి. ప్రతి కార్డు మీద కూడా 1 2 3 అని రాసి ఉన్నది. అంటే 100 ఉన్నాయి టోటల్గా. ఈ 100 నుంచి మనకు ఒక కార్డుని యాదృచ్ఛికంగా తీస్తే, అప్పుడు ప్రధాన సంఖ్య కావడానికి
సంభావ్యత ఎంత అనుకోమంటుండ్రు, రెండోది ఏంటి ప్రధాన సంఖ్య కాకుండా ఉండడానికి సంభావ్యత అనుకోమంటుండ్రు. ఓకే, సమాధానం చూద్దాం, సొల్యూషన్ చూద్దాం. సాధ్యమయ్యే అన్ని పర్యవసనాల మొత్తం సంఖ్య, మనకు అసలు ఎన్ని పర్యవసనాలు ఉన్నాయి, పర్యవసనాలు మొత్తం ఎంత ఉన్నాయి అంటే సంచిలో 100 కార్డులు ఉన్నాయి కాబట్టి 100 పాసిబుల్. మనకు సంచులు ఎన్ని ఉంటే అన్నీ, సంచులు ఎన్ని ఉన్నాయి 100 కాబట్టి 100 ఫ్లాష్ కార్డులు ఉన్నాయి 100. నెక్స్ట్ ఘటన ఈ అనేది సాధ్యమయ్యే పర్యవసనాల నుండి ప్రధాన సంఖ్యతో కార్డును పొందడం అనుకుంటే మనకు ఘటన తీసుకుంటున్నాం. ఆ ఘటన ఏంటిది, ఆ కార్డు నుంచి మనం ప్రధాన సంఖ్యను మాత్రమే తీసుకున్నది అనుకుంటున్నాం కాబట్టి ప్రధాన సంఖ్య మాత్రమే కాబట్టి దాన్ని ఈ అనుకున్నాం. ఓకే, మరి ఈకి అనుకూల పర్యవసన సంఖ్య ఏమిటి, ప్రధాన సంఖ్యలు మాత్రం అంటే 100 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు ఏంటి, ఇంతకుముందు మనం డిస్కషన్ చేసినాం 25 ఉంటాయని చెప్పుకున్నాం. ఆ 25 ఇక్కడ రాసినాం, అంటే 100 లోపు ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని 25 కాబట్టి మనకు అనుకూలమైన పర్యవసనాల సంఖ్య ఎంత వస్తుంది 20. దాన్ని n/e చూపిస్తాం. ఇది n/s టోటల్. నెక్స్ట్ సంభావిత P = n/e/n/s అంటే అనుకూల పర్యవసనాల సంఖ్య బై పైది కింది మొత్తం పర్యవసనాల సంఖ్య. అనుకూల పర్యవసనాల సంఖ్య 25 కాబట్టి 25/100 మొత్తం పర్యవసనాలు 100. 25/100 25/100ను ఏం చేస్తాం, క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 25/100 5 5 25, 5 ఎక్కన పోతుంది, 5 2 10 0, 5 1 5, 5 4 20. ఈ విధంగా క్యాన్సిలేషన్ మాకు పోతే ముందు పైన 1 మిగిలింది, కింద 4 మిగిలింది కాబట్టి 1/4. సంభావ్యత సాధ్యమయ్యే పర్యవసనాల నుండి ప్రధాన సంఖ్యతో కార్డు పొందే సంభావ్యత అనేది 1/4 అవుతుంది. నెక్స్ట్ ఘటన ఈ అనేది సాధ్యమయ్యే పర్యవసనాల నుండి ప్రధాన సంఖ్య లేని కార్డు. ఇంకోటి సెకండ్ ప్రాబ్లం, ప్రధాన సంఖ్య లేనిది, అది ప్రధాన సంఖ్యలు అనుకున్న ఫస్ట్. ప్రధాన సంఖ్య లేనిది అనుకుంటే ఇప్పుడు ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య n/e = ఎంత వస్తుంది 75 వస్తుంది. అంటే ప్రధాన సంఖ్య లేని, ఈ ప్రధాన సంఖ్య లేని ప్రధాన సంఖ్యలు 25 ఉంటాయి 100లో. 25 నుంచి 100 నుంచి 25 పోతే మిగిలితే మనకు 75. అంటే సంభావ్యత ప్రాబిలిటీ ఆఫ్ n/e/n/s అంటే అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య. అనుకూల పర్యవసనాలు 75, మొత్తం అంతా 25. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 5 టేబుల్లో పోతుంది. క్యాన్సిలేషన్ దేని చేయాలి 25 చేస్తాం. చేస్తే క్యాన్సిలేషన్ 75 అంటే ఈ 75/20 చేసినట్టే 5 1 5, 5 5 20. నెక్స్ట్ 5 20ల, నెక్స్ట్ 5 3 15, 5 4 20. ఎంత మిగిలింది 3/4. 3/4 అంటే ప్రధాన సంఖ్య కాకుండా లేని కార్డు సంభావ్యత ఎంత వస్తుంది మనకు 3/4 అంటే 3/4. సాధ్యమయ్యే పర్యవసనం నుండి ప్రధాన సంఖ్య లేని కార్డుని పొందే సంభావ్యత అంటే 3/4 అవుతుంది. ఇది మోడల్ 1. నెక్స్ట్ అదే సెకండ్ ప్రాబ్లంని మనం చూసినట్లయితే దాన్ని ఇంకొక మెథడ్ చేస్తే ఘటన ఈ అనేది సాధ్యమయ్యే పర్యవసనం నుండి ప్రధాన సంఖ్యలోని కార్డుని పొందడం అనుకుంటే నెక్స్ట్ ఈ బార్ ఏంటిది, ఘటన ఈ బార్ అనేది సాధ్యమయ్యే పర్యవసనాల నుండి ప్రధాన సంఖ్య లేని కార్డుని పొందడం అనుకుందాం. అయితే ఎప్పుడైతే P/E = ఎంత వచ్చింది మనకు ఆన్సరు 1/4. P/E + P/E = ఎంత 1 ఫార్ములా 1/4 + P/E = 1. P/E = 1 - 1/4. ఓకే, 1/4 కాస్త గట్టినట్లయితే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎంత వచ్చింది 4. ఈ 4ను ఇక్కడ రాస్తాం. 4 1 4 -1 అంటే 4 - 1 అంటే 3. 3/4 అంటే P/E ఎంత వచ్చింది 3/4. అంటే సాధ్యమయ్యే పర్యవసనం నుండి ప్రధాన సంఖ్య లేని కార్డును పొందే సంభావ్యత 3/4. అంటే దీన్ని బట్టి ఇప్పుడు ఇంకో రెండో ఫార్ములా P/E + P/E = 1 అంటే P/E తెలిసినప్పుడు ఈ ఫార్ములా మెథడ్లు కూడా చేయవచ్చు. ఇది సెకండ్ మెథడ్. ఏ మెథడ్ అయినా ఒక మెథడ్ మనం చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ప్రాబ్లం మోడల్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ మోడల్ ప్రాబ్లం వెళ్దాం. ఓకే, సెకండ్ మోడల్ ఏ బాక్స్ కంటైన్స్ 4 slips numbers 1 2 3 4 and another box contains 5 slips numbered 5 6 7 8 9. If one slip is taken randomly, okay, from each box, how many number pairs are possible? Second one is what is the probability of both being odd? Third one is the what is the probability of getting the sum of the numbers 10. ఇక్కడ చూడండి ఒక బాక్స్లో అంటే ఇక్కడ 2 బాక్సులు ఉన్నాయి.
2 బాక్సులు ఉంటే ఒక బాక్స్లో స్లిప్ కార్డ్స్ ఉన్నాయి. 1 2 3 4 నెంబర్ ఉన్న స్లిప్స్ ఉన్నాయి ఒక బాక్స్లో పెట్టేసి. ఒక బాక్స్లో ఇప్పుడు 2 బాక్సులు ఉన్నాయి. ఇలా 2 బాక్సులు ఉన్నాయి అనుకోండి. ఒక బాక్స్లో ఏంది 1 2 3 4, ఇంకో బాక్స్లో ఏముంటుంది 5 6 7 8 9 స్లిప్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈ బాక్స్ నుంచి ఒక స్లిప్, ఈ బాక్స్ నుంచి ఒక స్లిప్ తీయాల్సి ఉంటుంది. ఈ బాక్స్ నుంచి ఒక స్లిప్, ఈ బాక్స్ నుంచి ఒక స్లిప్ తీస్తాం. అప్పుడు తీసినప్పుడు ఒక పేరు ఏర్పడుతుంది. ఆ పేరు ఏర్పడినప్పుడు ఇక్కడ ఏమన్నా ఫస్ట్ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం చూడండి, హౌ మెనీ నెంబర్స్ పేర్స్ ఆర్ పాసిబుల్. ఆ పేర్స్ ఎలా వస్తుంటాయి, ఎన్ని రావడానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ వాట్ ఈజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ బోత్ బీయింగ్ ఆడ్. ఆ రెండింటి మీద కూడా ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్ ఏంటి, అంటే ఫస్ట్ స్లిప్ తీసినా సెకండ్ స్లిప్ తీసినా ఆ రెండింటి మీద ఆడ్ నెంబర్ ఉండేది ఏంటి. వాట్ ఈజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 10. అంటే ఆ 2 స్లిప్పుల మీద యాడ్ చేస్తే ఎంత ఉండాలి, మనకు 10 ఉండాలి. అలాంటి ప్రాబిలిటీ ఎంత కనుక్కోండి. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ పాసిబుల్ స్లిప్స్ నెంబర్ పేరు అంటే అసలు పాసిబుల్ ఎలా అవుతుందో చూద్దాం. ఒక టేబుల్ ద్వారా చూద్దాం. ఫస్ట్ బాక్స్లో ఏంది 1 2 3 4 ఉన్నాయి. సెకండ్ బాక్స్లో ఏమున్నాయి 5 6 7 8 9 నెంబర్స్ ఉన్న స్లిప్స్ ఉన్నాయి. ఫస్ట్ దాని నుంచి నేను 1 ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం, ఇదంతా అనుకోవడం. 1 తీస్తే ఇంకోటి రాని 5 రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 1 నుంచి 6 రావడానికి ఛాన్స్ ఉంది. 1 ఇంకోటి 7 తీసేయడానికి ఛాన్స్ ఉంది. 1 8 తీయడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 1 9 తీయడానికి స్కోప్ ఉంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది 1 2 3 4 అంటే ఈ టేబుల్ అబ్జర్వ్ అండి. నెక్స్ట్ ఇక్కడ 1,5 ఓకే. మొత్తం ఎన్ని 1 అనేవి 5కి 6కు 7కు 8కు 9కు పేర్ అయినాయి. ఓకే, అంటే 5 పేర్ అయినాయి. నెక్స్ట్ అదేవిధంగా 2 కూడా ఏంది 2కు 5కి 6కు 7కి 8కు 9కు పేర్, ఇక్కడ 5. నెక్స్ట్ 3 కూడా 5 పేర్స్ అయినాయి. 4 కూడా 5 నెంబర్స్తోనే పేర్ అయినాయి. టోటల్ ఎన్ని పేర్ అయినాయి ఇక్కడ 4 ఇంటూ ఈ 4 ఇది 5, 4 ఇంటూ 5 అంటే టోటల్ ఎన్ని పేర్ అయినాయి మనకు పాసిబుల్ అయినాయి 4 5 20 పాసిబుల్ అయినాయి. ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఏంది టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏముంటాయి 4 5 20 కదా, 4 5 20 అదే తీసుకుంటాం ఫార్వర్డ్. నెక్స్ట్ లెట్ ఈవెంట్ ఈ బి ద బోత్ నెంబర్ స్లిప్స్ ఆర్ ఆడ్. బోత్ నెంబర్స్ కూడా మనకు స్లిప్స్ మీద ఎంత ఉండాలి, మనకు ఆడ్ నెంబర్ ఉండాలి. ఆడ్ నెంబర్ ఎంత ఉండాలి, బోత్ నెంబర్ కూడా ఉండాలి. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేద్దాం 1 5 ఆడ్ నెంబరే ఉంది. నెక్స్ట్ 6 ఉంటుంది, 1 7 ఓకే ఇది ఒకటి. నెక్స్ట్ 1 8 ఈవెన్ నెంబర్ కాబట్టి అది పాసిబుల్ కాదు. 1 9 ఆడ్ నెంబర్, 1 9 ఆడ్ నెంబరే, 9 ఆడ్ నెంబరే. నెక్స్ట్ 2 5 2 ఈవెన్ నెంబర్ అవుతుంది, 5 ఆడ్ నెంబర్, ఇది పాసిబుల్ కాదు. 2 6 2 6 2 ఈవెన్ నెంబర్లే, 2 ఈవెన్ 7. ఇప్పుడు 2తో అన్ని ఈవెన్ కదా, స్టార్టింగ్లో ఏమి ఉండదు, ఇది ఈ లైన్ అవసరం లేదు. నెక్స్ట్ 3తో చూద్దాం 3 5 ఓకే. నెక్స్ట్ 3 7 3 9 అంటే ఇప్పుడు పాసిబుల్ అయ్యేటి మొత్తం కూడా మనకు ఈ ఏమున్నాయి చూడండి. ఏది ఆడ్ నెంబర్స్, రెండింటి మీద కూడా ఆడ్ నెంబర్స్ అయ్యే పాసిబిలిటీస్ ఎన్నో ఇక్కడ చూద్దాం. 1 5కి ఛాన్స్ ఉంది, 1 7కు, 1 9కు. నెక్స్ట్ 2 ఉంటే ఈవెన్ నెంబర్ 2 అవసరం లేదు, 3 5. నెక్స్ట్ 3 7, నెక్స్ట్ 3 9 అంటే నెక్స్ట్ మళ్ళీ ఇవి మాత్రమే ఉన్నాయి. ఇక తర్వాత 1 2 3 4 అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి వదిలేస్తాం. 1 2 3 4 5 6 ఈ 6 మాత్రమే మనకు పాసిబిలిటీ ఉంటాయి, రెండు కూడా ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు. ఓకే, కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏం రాసినాం, ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ 6 రాసినాం. అంటే ప్రాబిలిటీ ఆఫ్ పీ ఆఫ్ ఈ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఓకే, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే 6/20. ఈ 6/20ని క్యాన్సిలేషన్ చేస్తే 2 3s 2 10s అంటే 3/10 వస్తుంది. మనకి వచ్చింది ఆన్సర్ 3/10. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ బోత్ బీయింగ్ ఆడ్ ఎంత వచ్చింది 3/10 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం. దీనిలో థర్డ్ ప్రాబ్లం ఉంది, లెట్ ఈవెంట్ ఈ బి ద గెట్టింగ్ ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ స్లిప్స్ ఈజ్ 10. అంటే మనకు ఆ 2 స్లిప్ల మీద యాడ్ చేస్తే అంతే 10 వచ్చేది కావాలి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇది 4 అన్నాడు. రెండింటిలో యాడ్ చేస్తే వచ్చేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 1ని 9ని యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు 10 వస్తుంది. 1 9 యాడ్ చేస్తే 10 వస్తుంది. నెక్స్ట్ 2 8 యాడ్ చేస్తే 10 వస్తుంది. 10 రావాలంటే 3 7 యాడ్ చేయొచ్చు.
నెక్స్ట్ 4 6 యాడ్ చేయొచ్చు. ఇంతే పాసిబుల్ ఉంది. ఇంకా వేరే పాసిబుల్ ఉంది అంటే ఇక్కడ ఉండేది 1 2 3 4 ఫస్ట్ దాంట్లో. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 10 వస్తుంది. ఇన్ని నుండి 1 2 3 4 ఉన్నాయి. మనకేం నుంచి 4 అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ఈ ఎన్ ఆఫ్ ఈక్వల్ ఎంత వస్తుంది 4. అంటే రెండింటిని యాడ్ చేస్తే మనకు 10 వచ్చే పేరు మనకు 19293746 ఉన్నది కాబట్టి ఇది 4 వచ్చి. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ పీ ఆఫ్ ఈ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ రాస్తాం. నెక్స్ట్ 4/10. ఈ 4 అంటే నెంబర్ ఆఫ్ ఈ 4 ఉంది, 4 సబ్స్టిట్యూషన్, టోటల్ 20 రాసినాం. ఓకే, 2 2s are 4, 4 1s are 4, లేకుంటే డైరెక్ట్ 4 5s are 10 అంటే 1/5. అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద సమ్ ఆఫ్ నంబర్స్ 10 ఈక్వల్ ఎంత వస్తుంది మనకు 1/5. ఇది సెకండ్ ప్రాబ్లం. ఓకే, సెకండ్ ప్రాబ్లం తెలుగు మీడియంలో చూసినట్టయితే ఒక పెట్టెలో 1 2 3 4 సంఖ్యలు 4 స్లిప్పులు ఉంటాయి. మరొక పెట్టెలో 5 6 7 8 9 సంఖ్యల 5 స్లిప్పులు ఉంటాయి. ప్రతి పెట్టె నుండి ఒక స్లిప్ను యాదృచ్ఛికంగా తీసుకుంటే జతల స్లిప్పులలో మనకు సాధ్యమయ్యే పర్యవసనాలు ఎన్ని? జతల స్లిప్పులలో సాధ్యమయ్యే పర్యవసనాలు ఎన్ని ఉంటాయి? రెండు బేసిగా ఉండే సంభావ్యత ఎంత? అంటే 2 స్లిప్పులలో కూడా బేస్ సంఖ్య ఏది ఎంత? 2 సంఖ్యల మొత్తాన్ని 10 పొందే సమయం అవుతుంది. 2 సంఖ్యల మొత్తాన్ని 10 పొందడానికి తీసుకోండి. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం చూడండి. ఓకే, ఈ ప్రాబ్లంలో మనకు ఏ విధంగా ఉంటుంది ప్రాబ్లమ్స్ నుంచి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ది సాధ్యమయ్యే పర్యవసనాలు. మనకు సాధ్యమయ్యే పర్యవసనాలు ఒక స్లిప్లు బాక్స్లో 1 2 3 4 ఉంటాయి, ఇంకో బాక్స్లో 5 6 7 8 9 ఉన్నాయి. ఒక దాంట్లో ఒకటి తీసుకున్నట్లయితే ఇంకో దాంట్లో 5 వస్తుంది అనుకుందాం, 1, 5. ఒక దాంట్లో ఒకటి తీసుకుంటే ఇంకో దాంట్లో 6, 1, 6. నెక్స్ట్ 1, 7, 1, 8, 1, 9 అట్లా. ఒక దాంట్లో నుంచి స్లిప్ నుంచి ఒకటో నెంబరు, ఇంకో దాంట్లో నుంచి 6 7 8 9 తీసుకుంటే ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మనకి? ఇక్కడ 5 వచ్చినాయి. 2 తీసుకున్నప్పుడు 6 7 8 9 రావడానికి స్కోప్ ఉంది కాబట్టి ఇక్కడ 5. ఇక్కడ 3 తీసుకుంటే 3 6 3 7 3 8 3 9 రావడానికి ఛాన్స్ ఉంది. 4 తీసుకుంటే 4 6 నెంబరు, 4 7 నెంబరు, 4 8 నెంబర్, 4 9 నెంబర్. మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు? ఇక్కడ 20 ఉన్నాయి. ఈ బాక్స్లో ఉన్నాయి 20 ఉన్నాయి. అంటే మొత్తం సాధ్యమయ్యే పర్యవసనాల సంఖ్య ఎంత? 4 5 20 వస్తాయి. అంటే సాధ్యమయ్యే అన్ని పర్యవసనాల మొత్తం సంఖ్యను NF = 20గా తీసుకుంటాం. ఘటన ఈ అనేది 2 స్లిప్పులలో కూడా బేస్ సంఖ్య అనుకుందాం. బేస్ సంఖ్య అనుకుంటే ఆ బేస్ సంఖ్యలు ఏమవుతాయి అంటే 1, 5 ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 2, 7, నెక్స్ట్ 1, 7, 1, 9 ఇవి ఛాన్స్. 1 తీసుకోకూడదు, 2 అనేది తీసుకోకూడదు. అది ఎందుకంటే సరి సంఖ్య, మనకు ఓన్లీ బేస్ సంఖ్యలు మాత్రమే కావాలి. 3 తీసుకుంటాం, 3, 5. నెక్స్ట్ 3, 7, 3, 9. 4 తీసుకోవడానికి లేదు, 4 సరి సంఖ్య కాబట్టి. అంటే ఒకటి మొత్తం ఎన్ని వచ్చినాయి? 6 వచ్చినాయి. 1 5 1 7 1 9 3 5 3 7 3 9 అవి ఇక్కడ రాసినాం. మొత్తం ఎన్ని వచ్చి 6 కాబట్టి మొత్తం అనుకూల పర్యవసనాల సంఖ్య ఎంత వచ్చినాయి? 6. అంటే సంభావ్యత P ఆఫ్ ఈక్వల్ NF బై NF అంటే 6/20. క్యాన్సిలేషన్ చేస్తే 2 3 6 2 10 20 అంటే 3/10 వస్తుంది. అంటే 2 బేసిక్గా ఉండే సంభావ్యత ఎంత వచ్చింది మనకు? 3/10 వచ్చింది. ఘటన ఈ అనేది 2 సంఖ్యల స్లిప్లో మొత్తం 10గా పొందడం అనుకుంటే స్లిప్లో మొత్తం ఎంత ఉండాలి మనకు? 10 పొందాలనుకుంటున్నాం. అనుకున్నది ఈకి అనుకూల పర్యవసనం. ఈకి అనుకూలమైన పర్యవసనాల సంఖ్య NF ఈక్వల్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. మొత్తం 10 ఉండేది తీసుకుంటే ఒక స్లిప్ మీద 2 స్లిప్ల మీద నెంబర్లు కూడితే మనకి ఎంత రావాలి? 10 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 9 తీసుకుంటాం 10, 2, 8, నెక్స్ట్ 3, 7, 4, 6. ఒక స్లిప్ మీద 4, ఇంకో స్లిప్ మీద 6. మొత్తం ఇట్లా ఎన్ని వచ్చినాయి మనకు? మొత్తం 4 వచ్చినాయి కాబట్టి ఇక్కడ 4 రాస్తాం. మొత్తం పర్యవసన సంఖ్య ఈక్వల్ 4. అంటే సంభావ్యత ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ NF బై NF అంటే 4/20. క్యాన్సిలేషన్ చేస్తే 4 1 4, 4 5 20 అంటే ఎంత వచ్చింది? 1/5. అంటే సంఖ్యల మొత్తాన్ని 10 పొందే సంభావ్యత ఎంత వచ్చింది? 1/5. ఇది మనం మోడల్ సంభావ్యతలు సంఖ్యలు వాటిని గురించి నేర్చుకుంటాం. దాన్ని 10 పొందే సంభావ్యత ఎంత వచ్చింది? 1/5. ఇది మనం
మోడల్ సంభావ్యతలు, సంఖ్యలు వాటిని గురించి నేర్చుకుంటాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు సంభావ్యత అండ్ నెంబర్స్ నుంచి 2 ప్రాబ్లమ్స్ చేసుకోవడం జరిగింది. ఇవి బాగా 3 సంభావ్యత మీద ఉండే ప్రాబిలిటీ మీద ఉండే 3 వీడియోస్ బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఫైనల్ ఎగ్జామ్లో మీకు ఎగ్జాక్ట్లీ మినిమం 6 మార్క్స్ అండ్ మ్యాక్సిమం 10 మార్క్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. బాగా ప్రాక్టీస్ చేయండి సమ్మర్లో. మీ సమ్మర్లో ప్రాక్టీస్ చేసి ఇప్పటి వరకు కూడా ప్రాబిలిటీలు అంటే సంభావ్యతలు మీకు చెప్పినవి ఓన్లీ అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్. మీకు వచ్చిన తర్వాత అంటే సమ్మర్ నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత మీ మ్యాథ్స్ టీచర్లు మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు ఈజీగా అవుతుంది. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.